అన్నట్టు బడికి పోయే పోరని బ్యాగులా ఏముంటాయోలా ఇంకేముంటాయి. పుస్తకాలుంటాయి, పెన్నులు పెన్సిళ్ళు పెట్టుకునే కంపాక్స్ ఉంటది కదా. కానీ ఒక పిల్లగాడు బ్యాగులో ఏం పెట్టుకొని పోతుండో ఎరికేనా? చూడురు మీరు, పరేషాన్ అవుతారు. అయితే ఖమ్మం జిల్లా తల్లాడ మండలము తెలగవరం స్కూల్లా ఒక పిల్లగాడు 5వ తరగతి చదువుతుండోల్లా. స్కూల్లో బుక్కులు పెట్టుకున్నాడు, బడికి వచ్చిండు, ప్రార్థన అయిపోయింది, క్లాస్ రూమ్ లో కూర్చొని బ్యాగు తెరిచిండు పుస్తకాలు బయటికి తీద్దామని. కానీ అల్లకెళ్ళి పామెళ్ళిందోల్లా. అరే అవునంటే బుస్సు బుస్సు అనుకుంటా కట్ల పాము బయటికి వచ్చింది. ఇక చూడుర్రి, పాము బ్యాగు. పాపం పోరడు ఎంత దడుచుకున్నాడో బ్యాగ్లోకెళ్ళి పాము ఎల్లుడితోనే. పోయి పెద్ద సార్కు చెప్పిండు. ఇక వాళ్ళు వీళ్ళు కలిసి ఆ పామును పొత్తం చేసిరు గిట్లా. కానీ చూసిన అరుల్లా ఆ పిల్లగాడు ఇంటికాడికెళ్ళి బడిదాకా పామును మోసుకొచ్చిండు అన్నట్టు. మరి ఆ పాము ఎట్లా వచ్చిందా బ్యాగులకు? ఎందుకు వచ్చింది అంటే అది కూడా బడికి పోదామని చూసిందా? అందుకే బ్యాగులో జాక్కున్నదా? ఇగో గిట్లా ఎవరికి దోషణ తీర్లా వాళ్ళు ఆలోచించుకుంటుండ్రు. ఇంకా నయం పిల్లగానికి ఏం కాలే, అదే 10,000 కదా.